హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మనకి దోశ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాగా మిగిలిపోయిన దోశ పిండితో మునగాకు వేసి హెల్తీగా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలు మునగాకు ఆకులు అంటే తినరు కదా, వాళ్ళకి ఎలా తినిపించాలో లాస్ట్లో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ వేసుకొని, సోంపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే అల్లం 1 ఇంచు దాకా వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి శుభ్రం చేసుకున్న మునగాకు వేసుకోవాలి. ఇలాగ మునగాకు నేను 2 కప్పులు దాకా వేసాను. మునగాకు వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని 1-2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా 1-2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. స్టార్టింగ్లోనే నీళ్ళు వేస్తే మునగాకు తొందరగా పేస్ట్ అవ్వదు. పొడి చేసుకొని అప్పుడు నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న దీనిని దోశ బ్యాటర్లో వేసుకోండి. మిగిలిపోయిన దోశ పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేను దోశ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది, అందుకని నేను వేసుకోలేదు. మీరు దోశ పిండిలో సాల్ట్ లేకపోతే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. దీనిని బాగా హీట్ అయిన పెనం మీద మామూలు దోశలాగే వేసుకోవాలి. ఇలాగ దోశలాగా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 30 సెకండ్స్ పాటు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 30 సెకండ్స్ పాటు కాల్చుకుంటే మనకి హెల్తీగా మునగాకు దోశలు అనేవి రెడీ అయిపోతుంది. పిల్లలు తినరు అని చెప్తాను కదా, వాళ్ళకి ఏం చేయాలి అంటే పెసరపప్పు దోశలు అని చెప్పండి. చూడ్డానికి అలాగే ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి.